హాయ్ మామా వెల్కమ్ బ్యాక్. సగ్లేటి కథ జస్ట్ ఒక 4 days బ్యాక్ ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీ యాప్ లో స్ట్రీమింగ్ అయింది. దానికంటే ముందుగా అక్టోబర్ 17 తేదీన ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయింది ఈ ఇయర్ 2023లో. ఇది ఒక తెలుగు లో బడ్జెట్ మూవీ. కానీ చాలా మంది ఈ సినిమా తెలియదు, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు బయట వచ్చిందని తెలియదు. కానీ ఓటీటీలో వచ్చిన తర్వాత చాలా మంది తెలిసింది. ఎందుకు తెలుసా? మనం అప్డేట్ ఇచ్చాం కాబట్టి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ మీకు రికమెండ్ కూడా చేశా. అండ్ ఈ మధ్య కాలంలో నేను చూసిన ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ వాచ్డ్ మూవీ ఏదైనా ఉందంటే అది సగిలేట్ కథ. ఏముంది మా సినిమా, ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాటోగ్రఫీ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, సాంగ్స్ కానీ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రతి ఒక్కటి హైలైట్ ఉంటుంది. అండ్ ఇంకెందుకు వెళ్ళాల్సిన మావా, స్టోరీలో అయితే వెళ్ళిపోదాం. మన హీరో కువైట్ నుంచి తిరిగి తన విలేజ్కి వస్తాడు. ఎందుకంటే తెలుసా, అక్కడ ఆ హీరో ఉన్న విలేజ్ లో గంగాలమ్మ జాతర జరగాలి. ఊరి పెద్దలు నిశ్చయిస్తారు ఏంటంటే, ఊరికి అరిష్టం పట్టింది, ఏదైనా మంచి పనులు జరగాలంటే జరగట్లా. సో డిసైడ్ అయిపోయి గంగాలమ్మ జాతర ఈ పలానా డేట్ లో జరగాలని డిసైడ్ చేస్తారు. ఇంకా ఈ గ్యాప్ లో మన హీరో హీరోయిన్ చూసి పడిపోతాడు లవ్ లో. ఆ ఒక పక్క సైడ్ ట్రాక్, లవ్ ట్రాక్ పోతా ఉంటుంది. ఆ ఇంతలో రాని వస్తుంది గంగాలమ్మ జాతర. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఒక పెద్ద ట్విస్ట్. హీరో హీరోయిన్ ఫ్యామిలీకి మధ్య గొడవ ఏర్పడుతుంది. సో వీళ్ళ మధ్య లవ్ అంటే ప్రేమ దూరం అయిపోతుంది. మొత్తానికి వీళ్ళిద్దరూ కలిసారా లేదా అనేది సినిమా స్టోరీ. అది మీరు ఓటీటీలో చూడండి, ఈటీవీ ఓటీటీ యాప్లో. ఇక ఇది అనమాట స్టోరీ. ఇంకా చాలా ఉంది, అది చెప్పకూడదు, మన క్యూరియాసిటీ పోతుంది అనమాట. ఇక సినిమాలో మన ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. సాంగ్స్ ఉన్నాయి, ఒక 4-3 సాంగ్స్ ఉన్నాయి. చాలా బాగుంటుంది అనమాట. ఆ గంగాలమ్మ జాతర జరిగేటప్పుడు ఫస్ట్ టైం అక్కడ ప్లే సాంగ్ అయితే చాలా బాగుంటుంది చూసేదానికి. కానీ తర్వాత దాని ముందు 2 సాంగ్స్ కూడా లవ్ ట్రాక్స్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ సాంగ్ చికెన్ సాంగ్ చాలా బాగుంది. మా హిలేరియస్ ఫన్ అనమాట. ఒక చికెన్ ని మనం తయారు చేస్తాం కదా, దాన్ని పాట రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే చాలా బాగుంది హిలేరియస్ గా. అది ఒకటి మెయిన్ హైలైట్. ఇక ఎస్పెషల్లీ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే రోష్ గాడు. సో ఇతను క్యారెక్టర్ మాత్రం వచ్చినప్పుడు సినిమాలో హిలేరియస్ ఫన్ ఉంటుంది. మామూలుగా రఫ్ ఆడించలేదు అనమాట. లాస్ట్ లో క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ పెట్టాడు మా ఏంది, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ డైరెక్టర్ మాత్రం ఒక 3 విషయాల్లో చాలా కోపం వచ్చింది, చాలా టెన్షన్ పెట్టాడు అనమాట. ఒకటి, ఈ రోషగాడు చికెన్ తింటాడా తినడా, ఏంటంటే నోటి వరకు పోతుంది, నేల బళ్ళైపోతుంది. అసలు ఎప్పుడు తింటాడు చికెన్ అనేది కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. ఇంకో క్యూరియాసిటీ ఏంటి తెలుసా, గంగాలమ్మ జాతర అసలు ఎప్పుడు జరుగుతుందిరా పూర్తి వరకు, అది ఒకటి. ఒకసారి స్టార్ట్ చేస్తారు నిలిచిపోతుంది, ఇంకోసారి స్టార్ట్ చేస్తారు నిలిచిపోతుంది, మళ్ళీ ఇంకోసారి, అలా మొత్తం గంగాలమ్మ జాతర పూర్తి వరకు కంప్లీట్ అవుతుందా లేదనేది ఒక క్యూరియాసిటీ. అండ్ ఫైనలీ థర్డ్ క్యూరియాసిటీ ఏంటంటే, ఆ టెన్షన్ ఏంటంటే, హీరోయిన్ ఒక సవాల్ విసురుతుంది హీరోకి. మీ నాన్నని వదిలి నువ్వు వచ్చేస్తావా, నేను అక్కడ వెయిట్ చేస్తున్నా, నువ్వే డిసైడ్ చేసుకొని ఒక హింట్ ఇచ్చి హీరోకి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ మన డైరెక్టర్ పార్ట్ 2 అని ఒక హింట్ ఇస్తాడు. అక్కడ ఒక టెన్షన్ పెరిగింది, అరే అమ్మ ఇది కంటిన్యూషన్ చేస్తుంటే పోయింది దీంతో ఎండింగ్ అని. అక్కడ ఒకటి వాడు రోషగాడు ఒక ట్విస్ట్ ఇస్తాడు, హీరోయిన్ ఒక ట్విస్ట్ ఇస్తుంది, హీరో ఒక పక్క చావు బ్రతుకులో ఉంటాడు. ఏమవుతుంది అనేది పార్ట్ 2లో చూడాలి మామ. ఇది ఒక క్యూరియాసిటీ. ఏంటి మామ ఇది డైరెక్టరా, వాట్ ఇట్ టేకింగ్ మ్యాన్. అదిరిపోయిన సినిమా మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వెంటనే ఈటీవీ ఓటీటీ ట్యాబ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/3.5. చాలా బాగుంది మామ. మీరు చూసిన తర్వాత మీరు అంటారు, అంటే మన రివ్యూ ఎప్పుడు తగ్గదు, అండ్ మన రికమెండ్ మూవీస్ కూడా ఎప్పుడు తగ్గదు, వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ రివ్యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ వీడియోని షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బిల్స్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్ గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ ఉంటామా, బాయ్.